అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఇదొచ్చేసి ఆచార్య క్రియేషన్స్ అంట. రైటర్స్ వాంటెడ్ అని అంటున్నారు. ఫర్ అప్‌కమింగ్ వెర్టికల్ మైక్రో డ్రామా అని అంటున్నారు. వి ఆర్ లుకింగ్ ఫర్ ప్యాషనేట్ అండ్ క్రియేటివ్ రైటర్స్ అని అంటున్నారు. వీళ్ళకి స్టోరీ రైటర్స్ కావాలంట, స్క్రీన్ ప్లే రైటర్స్ కావాలంట, డైలాగ్ రైటర్స్ కావాలంట. ఇఫ్ యూ హావ్ స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ అండ్ యూనిక్ ఐడియాస్, దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ టు కొలాబరేట్ ఆన్ అన్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. ప్లీజ్ వాట్సాప్ యువర్ ప్రీవియస్ స్క్రిప్ట్స్ ఫర్ పోర్ట్ఫోలియో పీడిఎఫ్ ఓన్లీ అని అంటున్నారు. ఆ టీమ్ విల్ రివ్యూ యువర్ వర్క్ అండ్ కాంటాక్ట్ యూ ఫర్ బ్రీఫింగ్, నో కాల్స్ అని ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. సో ఆ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. కాబట్టి వీళ్ళకి మీ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు గతంలో చేసిన స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు పంపించే ప్రయత్నం చేయండి అని అంటున్నారు. అయితే మరి మేము మిమ్మల్ని నమ్మటం ఎలాగా? మీరు గతంలో ఏం సినిమాలు చేశారు అంటే, వీళ్ళు గతంలో 'పొలిమేర' అనే సినిమా చేశారంట. అలాగే 'నెపోలియన్' అనే ఒక సినిమా చేశారంట. అలాగే 'పాప్‌కార్న్' అనే ఒక సినిమా కూడా చేశారంట. సో, వెర్టికల్ మైక్రో డ్రామాకి మీరు కూడా పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు తప్పకుండా వీళ్ళకి కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్‌స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్‌స్క్రైబర్ ఏమడిగారు అంటే, సార్ అసలా ఉదయ్ భాస్కర్ గారు అడిగారు. హాయ్ సార్, అసలు ఫ్యూచర్‌లో సినిమాల పరిస్థితి ఏంటి? ప్రెజెంట్ చూస్తే చాలామంది థియేటర్‌కెళ్ళడం తగ్గించేశారు. హిట్ సినిమాలు కూడా చాలా తగ్గిపోయాయి అనే టైప్‌లో అడగటం జరిగిందండి. ఇప్పుడు నేనేమంటానంటే ఉదయ్ భాస్కర్ గారు, నేను ఆల్మోస్ట్ దీనికి ఇదే ప్రశ్నకి చాలా సార్లు సమాధానం చెప్పినట్లున్నాను. ఇప్పుడు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఏంటి అంటే, థియేటర్ అనేది చాలా తగ్గిపోతుందండి. ఇక్కడ మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, థియేటర్ అనేది మనకెప్పుడు అలవాటయింది అంటే, మనకి ఎంటర్‌టైన్‌మెంట్ అనే ఒక జోన్ అనేది లేని తగ్గుతున్న ఒక శకంలో మనకి థియేటర్ అనేది అలవాటయింది. అంటే మనకి ఇనీషియల్‌గా ఎలాగుండేది అంటే, నాటక రంగం చాలా ఎక్కువగా ఉండేది. నాటక రంగంలో ఏంటి అంటే, సంవత్సరానికి ఒకసారో, సంవత్సరానికి 2 సార్లో, ఇంకా బెటర్‌గా ఉన్న టైంలో సంవత్సరానికి 3 సార్లో నాటక రంగ నటుల్ని తీసుకొనొచ్చి వాళ్ళ ఊర్లో, చింతామణి నాటకం అని కావచ్చు, లేదంటే 'తిరుపతమ్మ' నాటకం అని కావచ్చు. ఇలాంటి నాటకాలన్నీ చాలా ఎక్కువగా జరుగుతా ఉండేవి. వాటిని మనం చాలా అడ్మైర్ ఫీల్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే అప్పట్లో మనకుండే వన్ అండ్ ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈజ్ నాటకం. సో, అలాంటి ఒక పర్టిక్యులర్ సినారియోలో నాటక రంగంలో బాగా ఇది చేసిన తర్వాత, ఎప్పుడైతే సినిమా అనేది ఒకటొచ్చిందో, ఈ సినిమా గూడా ఏంటి అంటే, వెరీ ఇనీషియల్ టైమ్‌లో తెరలు కట్టేసి, తెరల మీద పెద్ద పెద్ద బయోస్కోప్‌లో వేస్తంటే, ఆహా! ఇదేంటి వింతగా ఉంది. అరే! చిన్న మనిషి గూడా చాలా పెద్దగా కనపడుతున్నాడే. మొహం ఇంత లావుగా కనిపిస్తుంది. ఇదేదో బావుంది అని అట్రాక్ట్ అవ్వటం మొదలైంది. ఆ తర్వాత ఏమైంది అంటే, ఒక అంటే మన రైస్ మిల్లుల్ని థియేటర్లుగా మార్చేసుకొని, 4 గోడల్ని కట్టేసి, దాంట్లో మనం కూర్చోడానికి ఒక స్పేస్ ఇచ్చి, ఇంకా నాకిప్పటికి బాగా గుర్తు. మేము చిలకలూరిపేటలో ఉండేవాళ్ళం, గుంటూరు జిల్లా. చిలకలూరిపేటలో కళామందిర్ సెంటర్ అని చాలా ఫేమస్. కళామందిర్ అని ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్‌లో నేల అంటే నేలే ఉండేది. ఇసకేసేసి నేల ఉండేది. అందులో పడుకొని, కూర్చొని సినిమాలు జూసేవాళ్ళనమాట. అంటే ఇప్పుడు మనమంతా దాన్నేమంటారు? ఆహ్, ఇప్పుడంటే సోఫా సీట్స్ లాగా వస్తున్నాయి గానీ, నేను కళామందిర్ సెంటర్‌లో నేలలోనే జూసాను. అక్కడ మరీ దారుణంగా ఎలాగుండేదంటే, ఒక పక్కన ఒకడు బీడీ తాగుతా ఉండేవాడు. ఒక పక్కన ఒకడు ఏమంటారు? క్వార్టర్ తెచ్చుకొని తాగుతా ఉండేవాడు. రకరకాలుగా ఉండేది, అదంతా వేరే విషయం. నేలంటే నేలలాగే ఉండేది. బెంచీ అంటే చెక్క బెంచీలుండేవి. ఏ భలే వెరైటీగా ఉండేది. బెంచ్ అంటే బెంచ్ ఉండేది. కుర్చీ అంటే చెక్కవే సెపరేట్‌గా కుర్చీలుండేవి. అది కూడా మడత కుర్చీలు. మడత కుర్చీలుండేవి. ఆ తర్వాత దాన్నేం చేశారంటే, దాన్ని కొంచెం ప్రమోట్ ఇచ్చి ఇనప కుర్చీలు చేశారు. ఆ తర్వాత బాల్కనీ అంటే నల్లులు కుట్టించుకునే ఒక ఏమంటారు? ఒక కొబ్బరి పీచుతోటి తయారు చేసిన సీట్స్ ఉండేవి. సో, అలాగుండేవనమాట. సో, అలాంటి ఒక పొజిషన్ నుండి ఈ రోజున థియేటర్‌లో కుషన్స్ వచ్చేసినియి. ఒక రిక్లైనర్స్ వచ్చేసినియి. ప్రశాంతంగా పడుకొని చూడొచ్చు. అలాంటి ఒక లెగసీకొచ్చేసాం. కానీ ఇక్కడ ఆడియన్ ఏంటి అంటే, అప్పట్లో తను 3 అవర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వటానికొచ్చేవాడు. ఆ తర్వాత ఏమైంది, మనం ఫెసిలిటీస్ అనేవి పెంచి ఏసీలు అప్పట్లో మనకి నా చిన్నప్పుడు నేను అగైన్ కళామందిర్ సెంటర్ అనే కాదు, వెంకటకృష్ణ అని, లేదంటే గుంటూరులో ఉన్న అన్ని థియేటర్స్, ఆల్మోస్ట్ నేను ఏదైనా ఊరికెళ్తే ఫస్ట్ చేసే పనేంటి అంటే, నేను ఆ ఊర్లో ఉన్న ఏవేవైతే థియేటర్‌లున్నాయో, ఆ థియేటర్‌లో ఒక్కొక్క థియేటర్‌లో ఒక్కో సినిమా చూసేవాడిని.
ఎప్పుడు కూడా చూసిన థియేటర్‌లో మళ్ళా చూడటానికి ఇష్టపడేవాడిని కాదు. అప్పట్లో ఎక్కడో దూరంగా ఫ్యాన్లుండేవి. ఆ దూరంగా ఫ్యాన్‌లో కూర్చునేవాళ్ళం. ఆ తర్వాత ఏసీలొచ్చినాయి. సో, 3 గంటల టైంకి మనకి ఒక 100, 200లోనో మనకి ఏసీలేసి కూర్చోబెట్టి ఒక మంచి సినిమా చూపిస్తున్నాడు. ఒక మంచి కథ చెప్తున్నాడని ఒక ఇదిలోకెళ్ళేవాళ్ళం. సో, ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌కి ఏమొచ్చినియి అంటే ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఎక్స్‌పాండ్ అయినియి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అని వచ్చేసినియి. ఇప్పుడు సర్కస్ అని వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా రన్ అవుతుంది. సో, సర్కస్ వచ్చింది. అలాగే షాపింగ్ వచ్చేసింది. అలాగే వైల్డ్ వాటర్స్, ఓషన్ పార్క్ ఇలాంటివి వచ్చేసినియి. ఇంతకుముందు విజయవాడ ఏంటి అంటే విజయవాడ కేంద్రీకృతంగా ఎక్కువగా సినిమాలు లేదంటే కృష్ణరాజు ఈ 2 ఆప్షన్సే ఉండేవి. కానీ ఇప్పుడు భవానీ ఐలాండ్ అని ఎక్కడికక్కడ చాలా వరకు ఇంకా గుంటూరైతే బ్రూటల్‌గా ఆహ్, వన్ అండ్ ఓన్లీ గాంధీ పార్క్ లేదంటే సినిమా థియేటర్‌కెళ్ళి ఎంటర్‌టైన్ అవ్వటం. ఈ 2 ఎంటర్‌టైన్‌మెంట్సే ఉండేవి. కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అంటే గేమ్ జోన్స్ వచ్చేసినియి. ఫన్ గేమ్ జోన్స్ వచ్చేసినాయి. ఇయన్నీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది డిఫరెంట్ యాస్పెక్ట్‌లో దొరుకుతుంది కాబట్టి, వాళ్ళకి థియేటర్‌కే ఎళ్లి చూడాల్సిన అవసరం లేదు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఓటీటీ. ఇంకొక ఆప్షన్ ఏంటంటే యూట్యూబ్. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఇలా డిఫరెంట్ అంటే మన చేతిలోకి ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చినప్పుడు వై ద హెల్ వి షుడ్ గెట్ ఇంటు ద థియేటర్ అండ్ వై ద హెల్ వి షుడ్ వేస్ట్ అవర్ టైమ్ ఫర్ 2-2.5 అవర్స్ మనం అక్కడ కూర్చొని సినిమా చూడాలి. ఇదే అదే ఫోన్‌లో అనుకోండి మనకు నచ్చినప్పుడు చూస్తాం. ఆ తర్వాత ఏదైనా పనుంటే ఎళ్ళిపోతాం. ఆ తర్వాత మళ్ళా వస్తాం. ఆ తర్వాత బ్యాలెన్స్ సినిమాలు చూస్తా ఉంటాం. ఇలాంటి ఒక ఆప్షన్స్ వచ్చేసినాయి కాబట్టి థియేటర్ మనుగడ అనేది కష్టమే. కాకపోతే అందుకని ఇప్పుడు ప్రెజెంట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఉండే ఒక సినిమాల్ని ప్రొజెక్ట్ చేసే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఇలాంటివి మీరు థియేటర్‌లో చూస్తే ఆ సౌండ్స్ కావచ్చు, ఆ డీటీఎస్ కావచ్చు, ఆ క్యూబ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఒక మిమ్మల్ని ఒక వేరే లోకంలోకి తీసుకొనెళ్తాయి అనే ఒక 3 ఎక్స్‌పీరియన్స్, 4డీఎక్స్ ఎక్స్‌పీరియన్స్ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని మీకు పరిచయం చేయడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు మిమ్మల్ని థియేటర్‌కి రప్పించాలి అనే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో, నేనేమంటాను అంటే చిన్న సినిమాలకి వాటికి థియేటర్ అనేది కష్టమైనప్పటికీ కూడా ఓటీటీ ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా ప్రాపర్‌గా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, మిమ్మల్ని ఆదరించడానికి కావచ్చు, మిమ్మల్ని హక్కును చేర్చుకోవడానికి కావచ్చు, ఆడియన్స్ ఎప్పటికి ప్రిపేర్డ్‌గా ఉంటారు. దాంట్లో భయపడాల్సిన అవసరం కావచ్చు, భీతిల్లిగాసిన అవసరం గానీ, ఎటువంటి అవసరం లేదు. సో, మనకింకా చెప్పాలి అంటే యూట్యూబ్‌కి టు ద కోర్ లీస్ట్ బడ్జెట్‌లో ఇంకా మాట్లాడితే నెలకో రూ. 1,00,000 ఖర్చు పెట్టుకొని, మనం షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ సీరీస్‌లు లాంటివి చేసుకున్నట్లయితే మనకు 4, 5 లక్షల రెవెన్యూ వచ్చే వరకు పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. నేనేమంటానంటే నేనెక్కడికో చుపాకే చెప్పట్లేదు. బట్ అలాంటి ఒక పాసిబిలిటీస్ ఎలా ఉంటాయనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 9951276074 ఐ రిపీట్ 9951276074 డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ కమెంట్‌లో హైప్ కొట్టడం మర్చిపోకండి. అలాగే నేను చెప్తున్న కంటెంట్ మీకు ఏదో రకంగా యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా! ఇక్కడ మీకు థాంక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ థాంక్స్ అనే ఆప్షన్‌లోకి మీరు క్లిక్ చేసినట్లయితే మీరేదైనా అరే! ఇంత మంచి పని చేస్తున్నాడు ఇతనికి ఏదైనా డొనేట్ చేద్దాం అనుకున్నట్లయితే ఆ రూ. 40, రూ. 100 ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్స్ అనేయి ఉన్నాయి. అది మీరు నాకు ఇవ్వటం కాదు. నేనేమంటాను అంటే యాస్ ఎ రైటర్‌గా నేను ఐయామ్ ఎర్నింగ్ గుడ్. బట్ ఈ ఛానెల్‌ని గ్రో చేయడానికి అంటే ఈ ఛానెల్ కొన్ని కెమెరాలు కొనటానికి మీలాంటి ఆశావహులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆహ్, పిలిచి అవకాశం ఇవ్వటానికి, మనం ఒక ఆఫీస్ పెట్టుకోవటానికి, మనం కంటెంట్ రాసుకోవటానికి, అలాగే షూటింగ్‌కి ఎక్స్‌పెన్సెస్‌కి ఖర్చు పెట్టుకోవటానికి మీరు చేసే సపోర్ట్ మీరు చేయటానికి ప్రయత్నం అయితే చేయండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.